అందరికీ నమస్కారం అండి. ఇది జాబ్స్ అప్డేట్ ఛానల్. పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది మీ అందరికీ తెలిసిందే. అయితే అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకు స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 5 తారీఖు. ఈరోజు డేట్ వచ్చేసి జూలై 19. ఇంకెవరైనా అప్లై చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. మీ మొబైల్లో ఇలా స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ అనేది చేసుకోనని ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. రిజిస్ట్రేషన్ అలాగే అప్లికేషన్. రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా కొత్తగా మళ్ళీ చేసుకోవాలి. మీరు లాస్ట్ ఇయర్ రిజిస్ట్రేషన్ ఉంది చేసుకోవచ్చు సార్ అంటే చేసుకోరాదు. ఈసారి మళ్ళా కొత్త ప్రాసెస్ అన్నమాట. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకున్నాం. ముందుగా మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. ఆయన ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కొంచెం లైక్ అయితే చేయడం కొంచెం బూస్టప్ ఉంటుంది. అయితే మనకు 44,228 పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి. భారీ నోటిఫికేషన్ అన్నమాట. ఇది ఛాన్స్ అయితే మిస్ అయితే చేసుకోకండి. ఎందుకంటే మనకు ఇటువంటి పోస్టులు అనేది మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు. అంటే పోస్టల్ నోటిఫికేషన్ వస్తుంది కానీ ఇన్ని నోటిఫికేషన్స్ అంటే ఇన్ని పోస్టులకు సంబంధించి రావచ్చు రాకపోవచ్చు. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫికేషన్ ఉండి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ అన్ని కూడా నేను వీడియో చేసినాను, మన ఛానల్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చెక్అవుట్ అయితే చేయండి. అయితే బ్రదర్ మరి అప్లికేషన్ మీరు చేస్తారంటే నేను అప్లికేషన్ చేస్తాను, ఆల్రెడీ చేసినాను. ఒక 150 మంది అప్లికేషన్ అనేది చేయడం అయితే జరిగింది. ఇదంతా ప్రాసెస్ ఎందుకు సార్ మీరే చేసేయండి సార్ అని అనుకోవచ్చు. నేను అలా కూడా చేస్తాను. అప్లికేషన్స్ అనేది తప్పులు లేకుండా చేయాలి. కాబట్టి మీకు చేస్తే చేయండి, లేకుంటే నాకు ఇవ్వండి, నేను చేస్తాను. కింద డిస్క్రిప్షన్ లో మన లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ లింక్. దీనికోసం సపరేట్ గా నేను ఇది గ్రూప్ అనేది తయారు చేయడం అయితే జరిగింది. జాబ్స్ అప్డేట్స్ పోస్టల్ జీడీఎస్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది వెబ్సైట్ అనేది ఉంటుంది, అంటే టెలిగ్రామ్ ఛానల్ అన్నమాట, గ్రూప్ అన్నమాట. కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఇలా ఇంటర్ఫేస్ అనేది రావడం అయితే జరుగుతుంది. మనకు 200 చిల్లర మెంబర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. దాన్ని క్లిక్ చేసి జాయిన్ అయ్యి దాన్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ ప్రొఫైల్ ఉన్నది కదా, దీనికి సంబంధించిన ప్రొఫైల్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ప్రొఫైల్ అనేది అజయ్ అనేది ఆన్లైన్ ఫస్ట్ ఓనర్ అని ఉంటుంది. దీని అయితే మీరు నాకైతే పర్సనల్ గా మెసేజ్ అయితే చేయండి. పర్సనల్ గా మెసేజ్ చేసి దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అంటే డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ పంపించి దానికి సంబంధించిన అమౌంట్ మీరు పంపిస్తే నేను అప్లికేషన్ చేసి మీకు పీడిఎఫ్ అనేది పంపిస్తాను. అయితే అప్లై ఎక్కడ చేసుకోవాలంటే మనకు ఇక్కడ పోస్టల్ జీడీఎస్ అని టైప్ చేస్తే మీకు ఇట్లా కిందకి స్క్రోల్ అయితే ఇక్కడ వెబ్సైట్ అనేది మనకు కనబడుతుంది. ఇండియా పోస్ట్ జీడీఎస్ ఆన్లైన్ ఉన్నది, దీన్ని అయితే క్లిక్ అయితే చేయండి. మీరు దీన్ని క్లిక్ చేసితోనే ఇది వచ్చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇండియా పోస్ట్ జీడీఎస్ ఆన్లైన్ .gov.in వెబ్సైట్ ఇది. ఇక్కడ స్క్రోల్ అవుతుంది ఆల్రెడీ మనకు దానికి సంబంధించిన అప్లికేషన్ డేటు అలాగే ఎండ్ డేట్ అన్నమాట. ఇక్కడ దీన్ని క్లిక్ అయితే చేయండి. మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉన్నది కదా, ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ స్టేటస్, ఇక్కడ ఫీ పేమెంట్ అన్నమాట. మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది దీన్ని అయితే క్లిక్ అయితే చేయండి. దీన్ని క్లిక్ చేసితోనే మీకు టోటల్ గా ఇంటర్ఫేస్ అనేది ఇలా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంటర్ఫేస్ ఇక్కడ మీరు దీనికి సంబంధించిన మొబైల్ నెంబర్ కొట్టాలి. మొబైల్ నెంబర్ కొట్టి అంటే వ్యాలిడ్ ఉన్న మొబైల్ నెంబర్ మాత్రమే ఇక్కడ దాన్ని ఓటీపీ వస్తుంది, దాన్ని అయితే ఎంటర్ అయితే చేయాలి. ఇందులో ఆయన ఈమెయిల్ వచ్చేసి కూడా కొట్టి ఇక్కడ దానికి సంబంధించిన ఓటీపీ అనేది ఎంటర్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ నేమ్ అంటే మీకు మీ పేరు అన్నమాట. ఇక్కడ మీ ఫుల్ నేమ్ టైప్ అయితే చేయాలి. అంటే మీకు ఎలా ఉందో అంటే 10th మెమోలో ఎలా ఉందో అలా అయితే ఫిల్అప్ అయితే చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ నేమ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్ అయితే ఇవ్వండి. ఆధార్ కార్డును 10th మెమోలో సేమ్ అయితే ఉండాలి, ఆధార్ కార్డు సంబంధించి అది డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇక్కడ జెండర్ వచ్చేసి మీరు మేలా ఫీమేలా ట్రాన్స్జెండరా ఏదోటి క్లిక్ అయితే చేసుకోండి. నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే మీది యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసా ఎస్సీ ఎస్టీ అని కరెక్ట్ గా ఫిల్అప్ అయితే చేయండి. నెక్స్ట్ సర్కిల్ అనేది మీరు అంటే మీ 10th ఎక్కడ చదివారు, ఆంధ్రప్రదేశ్లో చదివిర్రా లేకుంటే తెలంగాణలో చదివిర్రా, ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ తెలంగాణ సంబంధించి ఉంటుంది. దీన్ని క్లిక్ అయితే చేసుకోండి. తెలంగాణ ఆప్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ 9th పాయింట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ ద పాసింగ్ సెకండరీ స్కూల్ అంటే మీరు ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, ఇక్కడ దానికి సంబంధించిన ఇయర్ అన్ని ఉండడం అయితే జరిగింది. 2020 2021 ఇక్కడ దీనికి సంబంధించిన క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ దీనికి సంబంధించిన సర్కిల్స్ అనేది ఉంటుంది, ఇక్కడ ఇది క్లోజ్ చేసి ఇక్కడ దానికి సంబంధించిన క్యాప్చర్ ఉన్నది కదా, దీని అయితే ఎంటర్ అయితే చేసి ఇక్కడ మీరు సబ్మిట్ అయితే కొట్టాలి. నేను సబ్మిట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అయితే చేయాలి. ఇంతకుముందు చెప్పినా కదా, ఇక్కడ మొబైల్ నెంబరు అండ్ ఇక్కడ ఈమెయిల్, అతని పేరు,
ఇది వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ నేను ఫిల్అప్ అయితే చేస్తున్నాను. ఇతను వచ్చేసి ఎస్సీ కేటగిరీ. ఇతనికి వచ్చి ఎటువంటి ఫీ పేమెంట్ అయితే లేదు. అతని ఫాదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, అండ్ ఇతను వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2023 సంబంధించి 10th కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించిన క్యాప్చర్ అనేది ఇక్కడైతే కొట్టి మీరైతే సబ్మిట్ అయితే కొట్టాలి. మీరు సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ ఇదైతే రావడం అయితే జరుగుతుంది. ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈస్ కంప్లీటెడ్, ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. దీన్ని ఓకే అయితే క్లిక్ అయితే చేయండి. దీన్ని ఓకే క్లిక్ చేసితేనే మీకు కిందికి ఇంటర్ఫేస్ అనేది రావడం అయితే జరుగుతుంది. మీరు ఇంతకుముందు క్లిక్ చేసిన డీటెయిల్స్ అన్ని కూడా ఇవన్నమాట. మీరు కొంచెం కిందికి స్క్రోల్ అయితే ఇక్కడ మీకు ఇక్కడ ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ యువర్ డీటెయిల్స్ బిలో అన్నది, దీని అయితే ఫిల్అప్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే దీనికి సంబంధించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డు 10th వచ్చేసి ఆధార్ కార్డు అనేది మీ నెంబర్ అనేది ఇక్కడ కొట్టాలి. నెక్స్ట్ ఇక్కడ ఆర్ యూ పర్సన్ విత్ డిజబిలిటీ అంటే తెలుగులో చెప్పాలంటే మీరు ఏమన్నా కాలు లేకపోవడం కానీ చేయలేకపోవడం అంటే డిజబిలిటీ అన్నట్టు. డిజబిలిటీ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, లేకుంటే నో అని పెట్టండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ దానికి సంబంధించిన ఇక్కడ ఇవన్నీ విడిచిపెట్టండి. ఇక్కడ లాంగ్వేజ్ స్టార్టెడ్ ఇన్ సెకండ్ ఇయర్ అంటే మీరు 10th లో ఏమేమి లాంగ్వేజ్లు చదివారు అంటే మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయితే ఇక్కడ తెలుగు కానీ నెక్స్ట్ ఇక్కడ ఏముంది ఇంగ్లీషు హిందీ ఈ 3 చదివినారే అనుకోరు. మీరు వేరే చదివితే మీరు వేరే పెట్టుకున్న అక్కడ. నెక్స్ట్ ఇక్కడ వెదర్ ఎంప్లాయిడ్ అని ఉంటుంది. మీరు ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ పెట్టండి, లేకుంటే లేదని ఆల్మోస్ట్ అందరూ కూడా నో అని పెట్టండి, ఎందుకంటే బెనిఫిట్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫోటో అనేది అప్లోడ్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ ఫోటో అనేది 50 KB లోపు మాత్రమే ఉండాలి, అది కన్వర్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ సిగ్నేచర్ వచ్చేసి 20 KB లోపు ఉన్న వాళ్ళు దీని అయితే చేసుకోండి. అక్కడ చూజ్ ఫైల్ ఉన్నది కదా, దీన్ని క్లిక్ చేసి మీరు ఫోటో అనేది సిగ్నేచర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని సబ్మిట్ అయితే క్లిక్ అయితే చేయాలన్నమాట. మీరు ఇవన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత ఇలాగైతే కనబడబోతుంది. ఇక్కడ ఆధార్ కార్డు, ఇక్కడ సంబంధించిన నో, ఇక్కడ మనం చూసుకున్న తర్వాత ఫోటో సిగ్నేచర్ తర్వాత సబ్మిట్ అయితే క్లిక్ అయితే చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీరు మళ్ళీ అడుగుతారు, 1కి 2 సార్లు చెక్అవుట్ అయితే చేసి మీరైతే దానికి సంబంధించిన ఇక్కడ టిక్ మార్క్ అయితే ఉంటుంది, ఇక్కడ టిక్ మార్క్ కొట్టి సబ్మిట్ అయితే కొట్టాలి. మీరు సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇలా ఇక్కడ మీరు చూసుకుంటే డియర్ క్యాండిడేట్స్ యువర్ రిజిస్ట్రేషన్ హాస్ బీ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి ఇదన్నమాట. ప్లీజ్ టు కంటిన్యూ అని ఇక్కడ అప్లై అయినా రావడం అయితే జరుగుతుంది. అంటే మనం ఇప్పటిదాకా చేసింది రిజిస్ట్రేషన్ మాత్రమే. నెక్స్ట్ అప్లై అన్నమాట. ఇక్కడ కంటిన్యూ అప్లై అనేది క్లిక్ అయితే చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తూనే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్, చూజ్ ప్రిఫరెన్స్, అప్లికేషన్ ప్రింట్ అంటే మీరు దానికి సంబంధించిన ఫీ పేమెంట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ సర్కిల్ అప్లై అంటే మీరు ఏ స్టేట్కి అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ తెలంగాణ అయితే తెలంగాణ అన్నమాట. దాన్ని అయితే క్లిక్ అయితే చేసి మీరు ఇక్కడ సబ్మిట్ అయితే క్లిక్ అయితే చేయాలి. మీరు ఓకే కొట్టిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓటీపీ అనేది మీకు ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ దానికి సంబంధించిన క్యాప్చర్ కొట్టి మీరు నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. ఇతను వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఏపీకి పెట్టిండు. మీకు రిజిస్ట్రేషన్ సంబంధించిన ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అందులో ఏ నెంబర్ పెట్టారో దానికి ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ చూపిస్తున్న ఓటీపీ అండ్ దీనికి సంబంధించిన క్యాప్చర్ కొట్టి దీని నెక్స్ట్ అనేది క్లిక్ అయితే చేయండి. మీరు నెక్స్ట్ క్లిక్ చేస్తూనే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు ఇంతకుముందు ఫిల్అప్ చేసిన డీటెయిల్స్ అండ్ దానికి సంబంధించిన కనబడుతుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఏమైనా ఫిల్అప్ చేయాలంటే అడ్రస్ డీటెయిల్స్. ఇక్కడ మీరు సంబంధించిన ప్రజెంట్ అడ్రస్ ఉన్నది, పర్మనెంట్ అడ్రస్ ఉన్నది. మీరు ఏదైనా పెట్టవచ్చు, దీని ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ మీరు దానికి సంబంధించిన డోర్ నెంబరు, స్ట్రీటు, విలేజ్, మండలు, పిన్ కోడ్ ఇవన్నీ ఫిల్అప్ చేసి ఇక్కడ టిక్ మార్క్ కొడితే మీకు రావడం అయితే జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. అండ్ కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ మీరు ఏ స్టేట్ బోర్డు క్లియర్ చేశారు అంటే మీరు ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇక్కడ 2 కనబడుతుంది. ఇక్కడ ఎవరైతే 2020 నుంచి ఉన్నారో మార్క్స్ వాళ్ళకి సంబంధించి ఇక్కడ మీరు దాన్ని అయితే చూసుకోవచ్చు. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 2020 ఆన్వర్డ్స్ మార్క్స్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. లేదు నేను 2019 అంటే దానికి సంబంధించిన ఇక్కడ కనబడుతుంది, మీరు చూసుకొని మీరైతే కొట్టాలన్నమాట. కొట్టిన తర్వాత ఇక్కడ మీరు మార్క్స్ పాయింట్స్ అని క్లిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ అని క్లిక్ అయితే చేయండి. మీరు దానికి సంబంధించిన అడ్రస్ ఫిల్అప్ చేసిన తర్వాత మీరు కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ దానికి సంబంధించిన బోర్డ్ ఆఫ్ సంబంధించి క్లిక్ చేసి మీరు మార్క్స్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ ఫుల్ మార్క్స్ అనేది యాడ్ చేయకండి, ఎందుకంటే వాళ్ళు ఒక సిజిపి మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు నోట్ అని చూసుకోవచ్చు. ఇఫ్ సిజిపి ఈజ్ నాట్ అలౌడ్
బై యువర్ బోర్డ్ యూ మే లీవ్ దిస్ ఫీల్డ్ యాజ్ బ్లాంక్ అనమాట. మీరు ఓన్లీ మార్క్స్ కొట్టి మీరు దాన్ని సేమ్ అనేది కంటిన్యూ అనేది కొట్టండి. మీరు ఫుల్ మార్క్స్ టైప్ చేసినా కానీ మీకు తీసుకోదన్నమాట. ఓన్లీ సిజిపి వాళ్ళు మాత్రమే తీసుకుంటుంది అనమాట. దీన్ని సేవ్ అండ్ కంటిన్యూ అని క్లిక్ అయితే చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి క్లిక్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ డివిజన్ అడుగుతుంది, అంటే మీరు ఏ డివిజన్ కి పెట్టాలి అనుకున్న వాళ్ళు ఆ డివిజన్ కి అయితే పెట్టుకోవచ్చు. అన్ని స్టేట్ సంబంధించిన ఉన్నాయి. మీరు దాన్ని చూసుకొని మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. నేనైతే రాజమండ్రి డివిజన్ కి అయితే అప్లై చేస్తున్నాను. దాన్ని ఇక్కడ దీన్ని క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసుడుతోనే రాజమండ్రి అంటే డివిజన్ క్లిక్ చేసుకొని మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం అయితే జరుగుతుంది. అంటే మీరు ప్రిఫరెన్స్ అన్నమాట, మీ క్యాస్ట్ ని బట్టి మీరు ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోండి. 1, 2, 3 ఇలాగైతే పెట్టుకోండి. ఇక్కడ ఓవరాల్ గా మనకు 4 ఉన్నాయి. దీని అయితే ఫిల్అప్ చేసి ఇక్కడ దీనికి సంబంధించిన మీరు అప్లై అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కేస్ ఎక్కడ పెట్టుకోవాలని దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఉన్న దానికి సంబంధించిన టిక్ మార్క్ అని కొట్టుకొని మీరు లాస్ట్ కు సేవ్ అండ్ ప్రొసీడ్ అని కొట్టాను అనమాట. మీరు ఇవన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత ఇలాగన సీరియల్ నెంబర్ గా ఫిల్అప్ అయితే చేసుకోండి. సీరియల్ నెంబర్ గా ఫిల్అప్ చేసుకొని దీని ఇక్కడ మీరు టిక్ మార్క్ కొట్టి మీరు ఇక్కడ దీనికి సంబంధించిన లాస్ట్ కు సేవ్ అండ్ ప్రొసీడ్ అనేది క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసితోనే మీకు అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఓకే అని క్లిక్ చేయండి. ఓకే అని క్లిక్ చేసిన మీకు అప్లికేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది. అంటే ఫీ పేమెంట్ అనేది ఇతనికి వచ్చేసి లేదన్నమాట. ఇది వచ్చేసి ఎస్సీ కేటగిరీ అనమాట. అందువలన ఇతనికి ఎటువంటి ఫీ పేమెంట్ అయితే లేదన్నమాట. మనం ఇంతకుముందు ఫిల్అప్ చేసిన అన్ని కూడా మనకు ఇది అన్నమాట. ఇది అన్ని చూసుకొని మీరు ఏమైనా తప్పులు ఉంటే మీరు ఎడిట్ ఆప్షన్ లో తప్పులు చేసుకొని తర్వాత సరిదిద్దుకోవచ్చు. ఇక్కడ దానికి సంబంధించిన సిగ్నేచర్ కనబడుతుంది. నేను ఇంతకుముందు ప్రిఫరెన్స్ పెట్టిన వాటిని ఇవన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు అన్నమాట. మీరు ప్రింట్అవుట్ తర్వాత తీసుకోవచ్చు అనుకుంటే ఇక్కడ మీరు లాస్ట్ ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ ఇక్కడ మీరు కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని మీరు డౌన్లోడ్ అయితే చేసుకున్నారు అనమాట. డౌన్లోడ్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ అయితే చేస్తున్నాను నేను ఇప్పుడు. క్లిక్ చేస్తుంటేనే మీకు ఇలా డౌన్లోడ్ అయితే కనబడుతుంది. ఇది ఎట్లా డౌన్లోడ్ చేసుకొని మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఓవరాల్ ఇంత బ్రదర్, అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూశారు కదా. ఎటువంటి తప్పులు లేకుండా ఈ విధంగా చేసుకుంటే మీకు జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి అందరు కూడా వీడియో ఎండ్ వరకు చూసారని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి. అలాగే దానికి సంబంధించిన మీరు అప్లై చేయలేకపోతే ఇదంతా ప్రాసెస్ ఎందుకు సార్ మీరే చేసి పెట్టండి అంటే మన కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ లో జాయిన్ అయ్యి నాకు పర్సనల్ గా మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ పంపిస్తే నేను అప్లై చేసి మీకు పీడిఎఫ్ అనేది పంపిస్తాను. ఓకేనా? ఓవరాల్ ఇంత బ్రదర్. ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కకున్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.